టీడీపీ ఎంపీ చేస్తున్న దోపిడీపై పదే పదే టీడీపీ ఎమ్మెల్యే ఆరోపణలు చేస్తున్నా సరే చంద్రబాబుకు చీమ కుట్టినట్టుగా కూడా లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఎంపీకి పోలీసుల సహకారం పుష్కలంగా ఉందని ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేయడం, అవి సంచలనాత్మకంగా మారడం సర్వసాధారణమైపోయాయని కూటమి వర్గాల్లో మాట్లాడుకుంటున్నారు. ఎవరా ఎమ్మెల్యే? ఎంపీపై ఆ ఎమ్మెల్యే ఏ ఆరోపణలు చేస్తున్నారు? టేక్ ఏ లుక్. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పేరు చెబితే చాలు వెంటనే ఏదో ఒక కాంట్రవర్సీ గుర్తుకొస్తుంది. ఒకదాని తర్వాత మరొకటి అన్నట్టుగా ఆయన చేసే వ్యాఖ్యానాలు పదే పదే చర్చనీయాంశంగా మారటం కూటమి రాజకీయాల్లో సర్వసాధారణంగా మారింది. గత ఎన్నికల సమయంలో పరిస్థితులన్నీ అనుకూలించి కూటమి పార్టీల మాయాజాలంలో ఎమ్మెల్యేగా గెలిచిపోయిన కొలికపూడి ప్రతిపక్ష నేతలనే కాదు, సొంత పార్టీ నేతలను కూడా టార్గెట్ చేసి రాజకీయం చేస్తూ ఉంటారు. 6 నెలల క్రితం తన నియోజకవర్గంలో బెల్ట్ షాపులు విచ్చలవిడిగా పెరిగిపోయాయంటూ రోడ్డెక్కిన ఆయన కూటమి ప్రభుత్వ పరువు తీసేశారు. ప్రభుత్వ అసమర్థతను చెప్పకనే చెప్పేశారు. ఆ గొడవ సద్దుమణిగిందనుకున్న సమయంలో ఓ 3 నెలల క్రితం ఎంపీ కేశినేని చిన్నితో గొడవకు సై అన్నారు. ఇసుక మట్టి తరలింపు దందాల వాటాల్లో తేడా రావడం వల్లనే ఎంపీతో ఎమ్మెల్యే కొలికపూడి కయ్యానికి కాలు దువ్వాడని అప్పట్లో కూటమి పార్టీల నేతలే చెప్పుకునేవారు. ఏది ఏమైతేనే కొంతకాలానికి ఎంపీ ఎమ్మెల్యే వైరం సమసిపోయిందని ఇద్దరు రాజీ పడ్డారని వార్తలొచ్చాయి. దీంతో హమ్మయ్య ఇక అంతా సెట్ అయిపోతుందని పసుపు పార్టీ నేతలు శ్రేణులు ఊపిరి పీల్చుకునే లోపు తిరువూరులో మరో వివాదం మొదలైంది. టీడీపీ కార్యకర్తల ఘర్షణలో తన మనిషికి మద్దతుగా పోలీస్ స్టేషన్కు వెళ్లిన కొలికపూడి అనంతరం చేసిన వ్యాఖ్యలు సంచలనాత్మకంగా మారాయి. తిరువూరులో గంజాయి అమ్మకాలు విచ్చలవిడిగా జరిగిపోతున్నాయి, ఎక్కడ పడితే అక్కడ దొరుకుతోంది, పోలీసులే దగ్గరుండి గంజాయిని అమ్మిస్తున్నారంటూ వారిపై సంచలన ఆరోపణలు చేశారు. స్వయంగా ఎమ్మెల్యేనే పోలీసులపై ఆరోపణలు చేయటం సంచలనాత్మకంగా మారింది. ఒక పక్క చంద్రబాబు గంజాయిని నిర్మూలించామని చెబుతుండటంతో మరోపక్క ఎమ్మెల్యే కొలికపూడి అందుకు విరుద్ధంగా గంజాయి లభ్యతపై మాట్లాడడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. గంజాయి లభ్యత రవాణా వివాదం సద్దుమణగక ముందే మరో వివాదంలో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి వేలు పెట్టారు. ఆంధ్ర తెలంగాణ సరిహద్దు గ్రామమైన పెద్దవరంలో ఉన్న ఇసుక డంపింగ్ ప్రాంతంలో పర్యటించారు. ఎంపీ కేశినేని చిన్ని ప్రధాన అనుచరుడైన మాదాల హరిచరణ్ కిట్టు ఆధ్వర్యంలో ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని ఆరోపించారు. దీనిపై ఏసీపీతో నేరుగా ఫోన్లో మాట్లాడారు. ఇసుక అక్రమంగా తరలిపోతూ ఉంటే చర్యలు తీసుకోకుండా పోలీసులే దొంగలకు సహకరిస్తున్నారంటూ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దొంగలకి సహకరించడానికే మీరు ఇక్కడ సీసీ కెమెరా పెట్టలేదని ఊరంతా చెప్తున్నారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలపై ఎంపీ కేశినేని చిన్ని తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నట్టు సమాచారం. సొంత ఎమ్మెల్యేనే పదే పదే తన బండారం బయట పెడుతుండటంతో ఆయన తట్టుకోలేకపోతున్నారట. ఏరి కోరి తెచ్చుకొని తిరువూరు ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే తాను చెప్పినట్టుగా వినకుండా తనకే వ్యతిరేకంగా పదే పదే గలం విప్పుతున్నారని, ఇప్పటికే పార్టీ పరువు ప్రభుత్వ పరువు పలుమార్లు పోయిందని కుమిలిపోతున్నారట. ఎమ్మెల్యే కొలికపూడి వ్యవహారాన్ని చంద్రబాబు సీరియస్ గా తీసుకోవాలని, లేదంటే మరిన్ని వాస్తవాలను ఆయన బయట పెట్టే ప్రమాదం లేకపోలేదని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ నేతల్లో చర్చ జరుగుతోంది. మొన్న గంజాయి, నేడు అక్రమ ఇసుక, 2 కీలకమైన విషయాల్లో పోలీసుల పాత్రపై ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు స్వయంగా ఆరోపణలు చేయటం రాష్ట్రంలో కూటమి పాలన ఏ స్థాయిలో ఉందనే దానికి నిదర్శనంగా నిలుస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కొలికపూడి ఆరోపణల్లో నిజం ఉందని, ఆయన చెప్పినట్టుగానే కూటమి పాలన అన్యాయంగా నడుస్తోందని స్థానికులు మాట్లాడుకుంటున్నారు.